హాయ్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ? నేను ఇంతకుముందు చెప్పినట్టే మళ్ళీ ఈసారి కూడా ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చూద్దాం. సి ఒక్కసారి మీరు ఈ వీడియో చూస్తూ మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది చూడండి. ఒక్కసారి చూడండి. बात ये होती है ना, जो चेहरा होता है और अपने लकी प्लेयर को ढूंढने लग जाती है। वो ढूंढती है ढूंढती है ढूंढती है, सरप्राइजिंगली उसे चेहरा दिखता है। ये चेहरा कुछ जाना पहचाना लगता है। और बात ये होती है ना, जो चेहरा होता है वो निकी के एक दोस्त का होता है, जिसकी जर्सी पे लिखा होता है 55 नंबर। अभी निकी का दिमाग चलने लगता है, उसको समझ में आ जाता है कि उसको प्लान है। निकी का दोस्त कोई प्लेयर नहीं होता है, ఒక్క నిమిషం. बट वो उस फील्ड पे क्या कर रहा है इसलिए वो समझ जाती है। उसके बाद बाइनोकुलर साइड में रखते हुए बोलती है नंबर 55। और चाइनीज जो मैन होता है वो स्माइल करने लगता है और अचानक से स्माइल गायब हो जाती है। तो बोलता है impossible। ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఈ స్టోరీ ఒకసారి మీకు అండర్స్టాండ్ చేపిస్తా. ఇది ఒక అమెరికన్ కనబడుతున్నాడు కదా, ఇది ఒక అమెరికన్, ఇది ఒక చైనీస్ వాడు, ఈమె ఒక గర్ల్ ఫ్రెండ్. సో వీనికి బెట్ వేసారు అనమాట. ఏమని? ఒక 20 మంది ప్లేయర్స్లో ఒక నెంబర్ నువ్వు చూస్ చేసుకో, ఏదో ఒక నెంబర్. 20 మంది ప్లేయర్స్ ఒక్కొక్కరు ఒక నెంబర్ ఉన్నది. ఇందులో నువ్వు ఏదో ఒకటి, ఆ నెంబర్ ఎంత అయినా కావచ్చు, 55 కావచ్చు, 100 కావచ్చు, ఎంత అయినా కావచ్చు. సో నువ్వు ఎవ్రీ ప్లేయర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ నువ్వు చూస్ చేసుకో, అది మేము చెప్తాం. చెప్తే నువ్వు మాకు $1 million ఇవ్వాలి అనగానే చైనా వాడు ఇమ్మీడియట్గా ఇది ఇంపాసిబుల్, ఎట్లయినా నేనే గెలుస్తా అనుకొని బెట్ కడతాడు. సరే అంటాడు. సో బెట్ అంత టఫ్ గేమ్, అది అంత టఫ్ గేమ్లో కూడా బెట్ కట్టిస్తే ఓకే అంటారు. బట్టి విన్నాక మిగతాది ఏం జరుగుతుందో ఒకసారి కొంచెం చూడండి, ఎట్లా గెలుస్తారు వీళ్ళు అనేది ఒకసారి చూద్దాం. पेपर को ओपन करता है, उसको दिखाता है, उस पे लिखा होता है 55. ఒక్కసారి మన ఎలక్షన్స్, మన దగ్గర ఎలక్షన్స్లో కూడా రెడ్డి అనే క్యాండిడేట్స్ కూడా ఎంత వేరే క్యాండిడేట్స్ ఉన్నా, బీసీఎస్ ఉన్నా, లేక ఓసీలు, బ్రాహ్మణ్ ఉన్నా, వైశ్య ఉన్నా, ఎవరున్నా కూడా వాళ్ళు కాన్ఫిడెంట్గా ఓపెన్ చేస్తే డబ్బులు ఖర్చు పెడతారు. అందరు ఉంటారు బీసీలు ఖర్చు పెట్టడానికి భయపడతారు, ఇది లేదు అది లేదు. సరే ఆ స్టోరీ కూడా తర్వాత చెప్తా. సో వీళ్ళు ఎందుకు కాన్ఫిడెంట్గా డబ్బులు ఖర్చు పెడుతున్నారు? ఎందుకంటే డబ్బులు వస్తా అంటే ఎవడైనా పెడతాడు ఖర్చు. సో చూద్దాం దీని వెనుకున్న రహస్యం ఏంటో చూద్దాం. సో వీడు ఎట్లా చెప్పగలిగిండు 55 అని? ఇప్పుడు ఈ అమ్మాయి గెస్ట్ చేసి కరెక్ట్గా 55 నెంబర్ చెప్పింది, అది వాడు లోపల దాచిపెట్టుకున్న నెంబర్. సో మొత్తం తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సార్ ఇది మనకు అనవసరం. సైకలాజికల్ ట్రిక్. సైకలాజికల్ ట్రిక్ పేరు ఏంటిది? ప్రైమింగ్. చూద్దాం ప్రైమింగ్ ఏం చేస్తావు చూద్దాం. సో ఈ గ్యామ్లింగ్ అంతా తీసుకోలేసి వాడికి ఏ హ్యాబిట్స్ ఉంటే మనకు అవసరం లేదు. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్నాం కదా, మనకు కూడా వీళ్ళల్లో కూడా చైనా వాళ్ళలాగా అనుకుందాం. ఇది కదా, ఇక్కడికి వద్దాం. ప్లాన్ చూద్దాం. చెప్పిన కదా 55 ప్లేస్ లో రెడ్డి అని ఊహించుకోండి అని. ఇప్పుడు అట్లనే కంటిన్యూ చేయండి. ఎట్లా ప్రైమింగ్ చేశారు ఈ చైనా వారిని, ఎట్లా ప్రైమింగ్ చేశారు, మన దగ్గర కూడా మనల్ని అట్లా ప్రైమింగ్ చేస్తున్నారా లేదా ఒకసారి మనం కూడా ఆలోచించుకుందాం. ఒక్కసారి గుర్తుంచుకోండి, ఇక్కడ బోర్డులు పట్టుకున్నానని వీళ్ళ గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం.
देखना नहीं था, बट अनकॉन्शियसली उसकी नजर बिलबोर्ड्स पे, कई सारे लोगों के कपड़े, शॉपिंग मॉल्स, इवन उसकी गाड़ी का नंबर, उसके रूम का नंबर, उसको जो बिल दिया जाता था, उसके लास्ट के डिजिट्स, ये सब जानबूझ के 55 छपाया जाता था। यहाँ तक कि उसके होटल का जो एम्बियंस था ना, वहाँ की डिजाइनों में भी जानबूझ के 55 नंबर को छुपा के बनाया गया था। इनफैक्ट वहाँ पे एक सॉन्ग भी प्ले कर दिया जा रहा था, चाइनीज सॉन्ग, जिसका ट्रांसलेशन आता है 55 डेज एट पैकिंग ऐसे। ఈ సాంగ్ ని మన దగ్గర రెడ్డి సినిమాలు అనుకోవచ్చు. సమరసింహారెడ్డి, గాలిగొట్టం రెడ్డి అనుకుంటా. ఇట్లాగా మన చుట్టూ ప్లే చేస్తూ ఉంటారు. सारी चीजें जिससे वो चाइनीज मैन అవసరం లేకున్నా కూడా ఇది చిన్న సర్పంచ్ పదవి ఉందో లేదు, చిరంజీవి సినిమా చేసిండు సినిమా పెద్దగా ప్రొజెక్ట్ చేసి చూపెట్టడం రెడ్డి అనగానే. कर रहा था, उस सारी चीजों में 55 नंबर छुपाया जा रहा था। इनफैक्ट वो जो निकी का दोस्त है, उसको भी एक दो बार उस चाइनीज आदमी के रास्ते में लाया गया था, ताकि उसका फेस भी थोड़ा फेमिलियर हो जाए। ఈ ఫెమిలియర్ అనే వర్డ్ గుర్తుంచుకోండి. మనకి ఏమవుతుంది అంటే దేని గురించి మనం ప్రైమింగ్ అవుతున్నప్పుడు అది మనకి ఫెమిలియర్ గా అనిపిస్తుంది. ఓటేసేటప్పుడు కూడా జనాలకి మనం వీనికి ఫెమిలియర్ అని అనుకుంటాం అన్నమాట. అంటే మనల్ని వీడు ఫెమిలియర్ అనుకుంటాడు అని అనుకుంటాం. అంటే మనకు వాడు ఫెమిలియర్ గా అనిపిస్తుంది క్యాండిడేట్, కానీ వాడిని మనం ఎవడో తెలియదు. అట్లనే మన దగ్గరోడు కావచ్చు, మన మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు, సేమ్ కులంగా నీ కుల పళ్ళు కావచ్చు, వేరే కుల పళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరైనా తెలియనట్టు అనిపిస్తుంది. వాటిని కనెక్షన్ ఉన్నట్టు అనిపించదు. ఎందుకంటే నువ్వు వాళ్ళకేం తూకలేదు, ఐడెంటిఫికేషన్ లేదు కదా, సో వాళ్ళని నీకు అనిపించదు అట్లా. इस आदमी को ये हड्डी सुनने बोला, उसको पता नहीं था, बट सब कॉन्शियसली उसके दिमाग में 55 नंबर ही क्लिक हुआ, फेमिलियर लगा। 55 నెంబరే వచ్చింది వాడికి. నెంబర్ చూస్ చేసుకోమనగానే వాడికి ఆటోమేటిక్గా 55, ఎందుకంటే అది ఫెమిలియర్ అనిపించింది. ఎందుకంటే వాడు ఇంతకుముందు పుట్టి పెరిగిన వాదన అదే చూస్తా వస్తున్నాడు కాబట్టి. ఇక్కడ వీడు అమెరికాకి వచ్చినప్పటి నుంచి అనుకోండి, మనకు పుట్టినప్పటి నుంచి. इस अमेरिकन उसका दोस्त, वो भी फेमिलियर लगा। चाइनीज आदमी को लग रहा था ये बस एक लकी और एक इंस्टिंक्ट वाली बात है, बट ऐसा कोई इंस्टिंक्ट नहीं था। మనం రెడ్డి అంటే మనకు ఎట్లా అనిపిస్తుంది, అబ్బా ఏదో వీళ్ళు బాగా లీడర్షిప్ ఉన్నారు, ఇది ఇన్స్టింక్ట్ అంటున్నాడు. మన దగ్గర ఉన్న వాళ్ళని మనకు అంటుంటే మనం చూస్తున్నాం కాబట్టి ఎటు చూసినా వాళ్ళు కనబడుతున్నారు. प्राइमिंग, वो 55 नंबर से प्राइम हो चुका था। అర్థమైందా? ప్రైమింగ్. మళ్ళీ चाइनीज ఒకసారి आदमी को ये हड्डी सुनने बोला, उसको पता नहीं था, बट सब कॉन्शियसली उसके दिमाग में 55 नंबर ही क्लिक हुआ, క్లిక్ तो సబ్ फेमिलियर। కాన్షియస్లీ. चाइनीज अमेरिकन उसका दोस्त, वो भी फेमिलियर लगा। चाइनीज आदमी को लग रहा था ये बस एक लकी और एक इंस्टिंक्ट वाली बात है, बट ऐसा कोई इंस्टिंक्ट नहीं था। इसके पीछे का प्रिंसिपल था प्राइमिंग। ప్రైమింగ్ గుర్తుపెట్టుకోండి, ప్రైమింగ్. नंबर से प्राइम हो चुका था। तो प्राइमिंग के बारे में बहुत सारे लोग बहुत सारी बातें करते हैं। డార్క్ సైకాలజీ ఇది, प्राइमिंग हो सकता है, ये మోసం. सही अच्छे एग्जाम्पल। कुछ लोग होता है वो अपने आप को गलत चीजों में సార్ प्राइम ఇదంతా करते మనకు అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఆపేద్దాం ఇది. हैं। और సో कई सारी कंपनी और बड़े మనకు అర్థమైంది కదా ఇప్పుడు. అంటే ప్రైమింగ్ అనే ఒక ప్రిన్సిపల్ యూజ్ చేసి ఎవరికైనా ఒక కాన్స్టెంట్ ఒక ఇమేజ్ కానీ ఒక వర్డ్ కానీ చూపిస్తుంటే వాడు చూస్ చేసుకునేటప్పుడు కన్జ్యూమర్ ఆటోమేటిక్గా అదే చూస్ చేసుకుంటారు. దీన్ని మనం అడ్వర్టైజ్మెంట్ అనుకోవచ్చు, మార్కెటింగ్ అనుకోవచ్చు. ఇప్పుడు రెడ్డి పేరు మీద చలివేంద్రం పెట్టినా రెడ్డి అని పేరు రాసుకోవడం కావచ్చు. ప్రతి దానిలో రెడ్డి రెడ్డి అని కన్వర్ట్ చేయవచ్చు. నార్త్ ఇండియాలో అంటే అందరికీ కులం తొక్కలేదు, మా అందరికీ ఉన్నప్పుడు నువ్వు పెట్టుకో, ఏం కాదు. హిందూ మతం ప్రకారం సరే, నార్త్ ఇండియాలో వాళ్ళకి కులం తొక్కలు కదా, వాళ్ళ సర్నేమ్స్ అవన్నీ వాళ్ళందరికీ ఉన్నాయి సర్నేమ్స్, మాకు కూడా సర్నేమ్స్ ఉన్నాయి. కానీ మేము ఇక్కడ మన చిన్నప్పటి నుంచి మా స్కూల్లో నా పేరు కే రాజ్ కుమార్, బి వినోద్ ఇట్లనే రాసుకున్నాం తప్ప ఎక్కడ మాకు ఇంటి పేర్లు రాయడం పెట్టలేదు. అట్లా మనం ప్రైమింగ్ చేయలేదు. ఈ కులం తోకలు అనే కాన్సెప్ట్ హిందూ మతంలో ఎక్కడ లేదు ఇండియాలో. ఒక రెడ్లకే, రెడ్డిస్ ఒక్కరే పెట్టుకున్నది ఇండియా మొత్తంలో. నార్త్ ఇండియాలో నాయిర్ అయినా, శెట్టి అయినా, కేరళలో నాయిర్ అయినా, నార్త్ ఇండియాలో మోదీ అయినా, ఇలాగే సర్నేమ్స్ అవన్నీ శెట్టి అవన్నీ. సో ఎక్కడ లేని ఎందుకు పెట్టుకున్నారు మన దగ్గర? అది ఏదో ఒక ట్యాక్స్ కలెక్టెడ్ ఒక పొజిషన్ నుంచి వచ్చింది, దానివల్ల ఈ అడ్వాంటేజ్ వస్తుంది, కంటిన్యూ అయింది. ఓకే, కొన్ని తరాలుగా. సో మళ్ళీ ఒకసారి ఇది అయిపోయింది కదా. సో ఇట్లా ఏమవుతుంది అంటే జనాలు ఓటేసేటప్పుడు ఇది ఆటోమేటిక్గా రెడ్డి అని ఓటు. అదే కాదు, బిజినెస్లలో పుల్లారెడ్డి, ఇప్పుడు కోటయ్య స్వీట్స్ ఉంది కాకినాడలో, పుల్లారెడ్డి స్వీట్స్ ఉంది. ఇది రాయలసీమ నుంచి వచ్చింది, హైదరాబాద్ ఆంధ్ర నుంచి వచ్చింది అనుకోండి. పుల్లారెడ్డి స్వీట్స్ హైదరాబాద్లో పెట్టంగానే పుల్లారెడ్డి టోకన్ చూసుకుని ప్రైమింగ్ అవడం వల్ల బిచ్చారెడ్డి, ఈచారెడ్డి, ఆచారెడ్డి అనుకుంటా బొత్తలు వచ్చినాయి. కానీ కోటయ్య స్వీట్స్ నుంచి వచ్చినాయా? రాలే. కోటయ్య స్వీట్స్ ఒకవేళ పుల్లారెడ్డి అని పక్కన పెట్టినా కూడా పుల్లారెడ్డి కదా. అట్లనే ప్రతి బిజినెస్లో ప్రతి చోట నీకు రావాల్సిన కస్టమర్ని అటు వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అంటే ఈ ప్రిన్సిపల్ వల్ల.
ఓకే. మనకు తెలివి లేక కాదు. మనకు తెలివి ఉంది. మన అందరికీ తెలివి ఉన్నది. అందరికీ ప్రతిభ ఉంటది. ప్రతిభ అనేది మన మైండ్‌ని బట్టి ఉంటది. కానీ ఇట్లాంటి దొంగ తెలివి కొంతమందికే ఉంటది. అది మనకి అంటే ఇది ఒక మనిషి ఇప్పటికిప్పుడు నేను పెట్టుకుంటూ వచ్చేది కాదు. కావాలంటే బీసీలలో కూడా కొంతమంది ఇప్పుడు నర్సంపేటలో ఒక సర్పంచ్ నల్ల మనోహర్ రెడ్డి అని సర్పంచ్ చేస్తున్నారు 10 ఏళ్ల నుంచి. నల్ల మనోహర్ బీసీ గాండ్ల కులస్తుడు. గాండ్ల కులస్తులు అందరూ కూడా రెడ్డి అని పెట్టేసుకుంటున్నారు. ఆటోమేటిక్‌గా ఇప్పుడు వాళ్ళ వల్ల కూడా రెడ్ల వంశం పెరుగుంటది. వాళ్ళు మున్నూరు కాబోలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్‌గా బీసీలను వంచించి వీళ్ళ ఓట్లు బీసీ అని చెప్పుకుంటా ఓట్లు వేయించుకుంటున్నారు. అటు రెడ్డితో ఒకళ్ళు బ్రాండింగ్ ఇమేజ్, ప్రైమింగ్ ఇమేజ్ తీసుకొని కొత్త ఓటు వేయించుకుంటూ గెలుస్తున్నారు. సో ఆ బ్రాండింగ్ తోటి, ఆ ప్రైమింగ్ అనే ప్రిన్సిపల్ తోటి వాళ్ళందరూ గెలుస్తున్నారు. వాళ్ళ వల్ల వాళ్ళు బీసీలకి గొంతు కోసినట్టు అవుతుంది తప్ప వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు బీసీలకి. వాళ్ళు ఇంకింత వీళ్ళ పేరు ఖరాబు చేయడానికే తప్ప ఆ ఉద్దేశం ఇది ఒక బీసీల సమస్య కాదు. ఇది మొత్తం వైశ్యాస్ అయినా, బ్రాహ్మిన్స్‌కైనా, ఓసీలో ఉన్న మిగతా కులాలు ఎవరికైనా ఈ సమస్య. అన్ని చోట్ల ఈ సమస్య. ఇంగ ఆ తర్వాత ఈ గెలిచిన తర్వాత మనము మరి గెలిచినోడు ఏం చేస్తాడు? ఎవరికిస్తాడు? వాడికొచ్చిన ఫలాలొచ్చినాయి. వాడు ప్రజలకు పంచాలనా మరి ఇప్పుడు ముందు బోర్డు చూపెట్టినా కదా నేను. ముగ్గురు, నలుగురు బోర్డులు పట్టుకున్నారు రెడ్డి అని. సరే. అదే బోర్డ్ ఎక్కడ కనబడితే అక్కడ. వాళ్ళకి పంచుకుంటారు. 555 నెంబర్ పట్టుకొని ఉన్నారు. వాళ్ళకి ఇయ్యాలనా? అంటే నా ఉద్దేశంలో వాళ్ళకే ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలు గొర్రెలు. మనకు బోర్డు చూపెట్టిండ్రు వీళ్ళు పోయి ఓట్లు ఎత్తాండ్రు. మరి ఎవరికి ఇయ్యాలి వాడు? బోర్డు చూపెట్టినోనికే ఇస్తాడు. బోర్డు ఎవడు చూపెడతాండు? రెడ్డి, రెడ్డి వెనకాల రెడ్డి, ముందు ఒక రెడ్డి, అక్కడ ఒక రెడ్డి టిఫిన్ సెంటర్, రెడ్డి మటన్ సెంటర్, రెడ్డి ఫంక్షన్ హాల్, రెడ్డి హాల్. సో వాడిచ్చే గెలిచిన తర్వాత వాడు అన్ని రెడ్లకి ఎందుకు కాంట్రాక్ట్లు ఇస్తున్నట్టు వాళ్ళ పేరెంట్ కదా రెడ్డి పెట్టుకుని ప్రమోట్ చేస్తాను వీడు గెలిచిన కాబట్టి. సో మనం అందరం గొర్రెలా ఉన్నది. మనదే ఉన్నది. నువ్వు ఎవడు బోర్డు చూపెడితే వాని దిక్కు ఓటేస్తాను. నీకు తెలివే లేదు. నీకు అసలు తెలివే లేదు. నీకు అసలు అంటే ఇట్లానే మనం తిట్టలేము పబ్లిక్ని కూడా. ఎందుకంటే ప్రతి మనిషికి అంత తెలివి ఉండదు. అమెరికాలో ఒక్కొక్కడు ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్ట్ ఉంటాడు. అమెరికాలో ఉన్న జనాలైనా కూడా దీనికి గురవుతారు. ఎందుకంటే ఇది రాసింది అమెరికన్ ఆథరే. తన బుక్లో రాసింది ఈ ప్రిన్సిపల్ కానీ ఇవన్నీ కానీ. కాకపోతే ఎవడో ఒకటి రీసెర్చ్ చేస్తాడు. నాకు తగిలింది 2008 నుంచి తగిలింది నాకు అర్థమైంది. సో అదే వానికి అర్థమైన వాడు బుక్ రాసింది అక్కడ. అట్లానే మాలాంటి వాళ్ళు ఏంటంటే ట్రై చేస్తుంటాం. కానీ అది విషయం కాదు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ప్రజలను రక్షించడం కోసం మనలాగా మేధస్సు చట్టాలను వీటి నుంచి ప్రజలను రక్షించాలి. వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ అనేది తీసుకురావాలి. సరే ఇక నెక్స్ట్ చూద్దాం. అయితే ఇందాక చెప్పిన కదా అందుకే తీన్మార్ మళ్ళీ ఒక్కొక్కసారి రెడ్లకు భయంకరంగా రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే అన్ని రెడ్డిస్కే ఉంటే పొజిషన్స్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనోళ్ళు పోయి రెడ్డి అని బోర్డులు పెట్టుకుంటే కదా వాళ్ళు ఓటేషన్. అందుకే వాళ్ళకి ఇస్తారు. మనకెందుకు ఇస్తారు? అందుకే వాళ్ళకే ఇస్తా ఉంటారు. చదువు ట్యాక్స్లు మనం కడతా ఉంటాం. మళ్ళీ మనమే ఓట్లు వేస్తూ ఉంటాం. వాళ్ళన్నీ తీసుకుంటా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బోర్డులు పెట్టుకొని తిరుగుతాం కదా రెడ్డి అనే బోర్డులు పెట్టుకొని అట్లా. సో అట్లా తీన్మార్ మల్లన్న చాలా వీడియోలు చేసిండు. కొన్ని చూసాను నేను. భయంకరమైన దోపిడి. మహిళా కులను కోటీశ్వరులను చేస్తా అంటే 99% మంది రెడ్డి మహిళలకి కోటీశ్వరులను చేశారు. ఎందుకంటే వాళ్ళే కదా ఈ మధ్య ఆడవాళ్ళు కూడా తోకలు పెట్టుకొని తిరుగుతాం కదా. సో ఇది మన భారతదేశం. మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. మన దేశంలో వాళ్ళకంటే ఎక్కువ పవర్ తోకలు లేని మనకున్నది. ఇది మన భారతీయుల సమస్య, ఒక కులాల సమస్య కాదు. నేను ఎప్పుడు కూడా మనిషిగానే ఫస్ట్ నుంచి పోరాడు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి మాకు వైట్ రేషన్ కార్డు ఉల్లేదు. చిన్నప్పటి నుంచి కష్టపడి ఎక్కడో కొన్ని సంవత్సరానికి 10 లక్షలు తక్కువ ట్యాక్స్లు కట్టుకుంటూ వస్తూనే ఉన్నాం. బయటకు వస్తే మాకు ఇజ్జత్ లేదు. మాకు ఏం కావాలి? బీసీ అంటారు. బీసీ నేను జాబ్ చేస్తున్నప్పుడు చాలాసార్లు బాధలు అనుభవించిన. బీసీనా? నాకేం సంబంధం రావు. నాకు చిన్నప్పటి నుంచి కావాలంటే వైట్ రేషన్ కార్డు లేదు. నేను ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టుకుంటూనే వస్తున్నాను. కానీ మాకు ఇజ్జత్ ఉంటలేదు. రెడ్డి అని కనబడని ఎందుకంటే ఎందుకుంటాను. సో దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత నాకున్నది. నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నా. మీరు దయచేసి నేను ఇంతవరకు ఎప్పుడు లైక్ షేర్లు అడగలేదు. ఈసారి మాత్రం లైక్ షేర్ మీ ఇష్టం కానీ షేర్ చేయండి దీన్ని మీకు అర్థమైన వాళ్ళకి. ఎందుకంటే భారతదేశంలో భారతీయులు కూడా బతకాలి. మిగతా కులాల పేర్లు వీళ్ళు దోపిడీ చేసుకుంటా ఉంటే మిగతా వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి? అవసరమే ఉన్నది. వాడు బాగుపడకుండా వాడు లోపల ప్రతిభ పైకి వచ్చేటట్టు చేస్తే వాడి చేతిలో డబ్బు ఉంటే వాడు మంచి స్కూల్లో చదువుకుంటే వాడు ఎంతకంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటాడు.
ఇప్పుడు మళ్ళీ ఆ రిజర్వేషన్ అదొక దోపిడి. 50-60% మనకి 25% రిజర్వేషన్ కేటాయించి రిజర్వేషన్ ఇచ్చిన అంటాడు. రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఎట్లయితే 60% ఉన్నానికి 20% రిజర్వేషన్ ఎట్లయితుంది? మిగతా 30% ఎవరి కోసం? అదొకటి. అసలు రిజర్వేషన్ అనేది ఇవ్వడము, బీసీ ఇంకా భయంకరమైన దరిద్రం ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ అంటే పేర్లు వేయడం. బీసీ అంటే ఏంది? వెనుకబడి. ఎందుకు మేము వెనుకబడిన పేరు తీసుకోవాలి? అది మాకు డిఫమేషన్ కేసు కదా. మేము మా వృత్తి ధర్మం ప్రకారం మేము దేశంలో పుట్టినాం, మేము చదువుకున్నాం, మేము కష్టపడుతున్నాం, ట్యాక్సులు కడుతున్నాం. వీఆర్ రెస్పెక్టెడ్ పీపుల్ ఇన్ ఇండియా. మాకు కావాల్సింది ఇజ్జత్, హిస్సా, హుకుమత్. హిస్సా అవసరం లేదనుకుంటే భారతదేశం అమెరికాలో అందరూ అమెరికన్తో ఉన్నట్టు మా అందరం మనుషులందరినీ మనం మనుషులుగానే భారతీయులుగానే గుర్తించండి. ఇట్లాగ తోకలు పెట్టుకునే వాళ్ళని మేము ప్రత్యేకంగా వాళ్ళకి ప్రత్యేకంగా ఇచ్చేసేయండి. వాళ్ళకి మాకేం బాధ లేదు. మేము భారతీయులుగా బతకడానికి ఓకే. ఏ రిజర్వేషన్లో అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఇట్లాంటి దొంగల కథలన్నీ పడేటోళ్ళని మీద చట్టాలు చేసి ఆపండి. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. ఇక్కడ అయిపోయినా వాళ్ళకి డబ్బులు బాగా వస్తున్నాయి. మనం ఏదో బాగా అందరికి గెలుస్తాం. అంటే ఎటు చూసినా రెడ్డి తోకలు ఉండాలంటే పెద్ద పెద్ద రిచ్ పీపుల్ కనబడుతూ ఉంటారు. మొన్న రిచ్ పీపుల్ లిస్ట్లో అంటే ఒక్క తోకలైన ఎవరు వినాద్ అని బయట కంట్రీ నుంచి బయట కాబట్టి మన సక్సెస్ అయింది. ఇక్కడ ఎవరు సక్సెస్ అంతా ఇదేనా? ఇక్కడ అంతా మిగతా అంతా రెడ్డి, హెటరో రెడ్డి, పార్థసారథి రెడ్డి, ఈ రెడ్డి, అంజిరెడ్డి, రెడ్డి ల్యాబొరేటరీస్ నుంచి రెడ్డి. వీళ్ళందరూ ఏంటంటే చూసినాక వాళ్ళ పేరెంట్ గా రెడ్డి చూస్తుంటే మనలాంటి వాళ్ళకి రెడ్డిలు బాగా రెడ్డిలు బాగా తెలివి ఉంటుంది కావచ్చు, మనకు తెలివి ఉంటుంది కావచ్చు అని సెల్ఫ్ డౌట్లో పడతారు. అంటే దే బికమ్ లైక్ గ్యాస్ లైటింగ్. అంటే ఇండైరెక్ట్ గా ఈ తోకలు అనేది వాళ్ళ గెలుపు అనేది మనల్ని గ్యాస్ లైటింగ్ చేస్తాం. చూద్దాం ఇప్పుడు గ్యాస్ లైటింగ్ అంటే ఏంటో కూడా. औरत थी जिसका हस्बैंड था जैक नाम, दोनों मैनिंगम। గ్యాస్ లైటింగ్ ఎట్లా చేస్తారు కూడా. आजकल की जो यंगर जनरेशन वो लोग एक तरफ शिफ्ट कर दिया जा रहा है और उन्हें पता भी नहीं चल रहा है। अब आते हैं दूसरे साइकोलॉजिकल। आपने ये वर्ड सुना है గ్యాస్ లైటింగ్? సో మనం ఎట్లా గ్యాస్ లైటింగ్ అవుతుంది? वो लोग गैस लाइटिंग ये सारे वर्ड काफी यूज कर रहे हैं, स्पेशली रिलेशनशिप। माय बॉयफ्रेंड वाज गैस लाइटिंग। మనకు కూడా రెడ్డిస్ అనే పక్కనే ఉంటారు. సో మన కంపల్సరీ మనకి వర్క్ చేసే చోటను, మనకు పాలిటిక్స్లోను, మన ఇంటి పక్కలను ఎక్కడో దిక్కు మనకి రిలేషన్షిప్ అనేది ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కావచ్చు, ఏదైనా ఒక రిలేషన్షిప్ అనేది ఉండనే ఉంటుంది. కాలేజీలో చదువుతున్నప్పుడు స్టూడెంట్స్ గాను నేను మా స్కూల్ గ్రూప్లో కూడా చూసిన ఏదైనా బీసీలో కంటే ఏదైతే మాట్లాడుతున్నారు అంటే అది ఎట్లా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు మనల్ని చూద్దాం సార్. गैसलाइटिंग काफी इंटरेस्टिंग वर्ड है, इसके पीछे एक बहुत ही इंटरेस्टिंग साइकोलॉजी है। इनफैक्ट इस वर्ड के पीछे एक बहुत इंटरेस्टिंग सी कहानी है। बात 19वीं सेंचुरी की थी। बेला नाम की एक औरत थी जिसका हस्बैंड था जैक नाम, दोनों मैनिंगम थे। अभी जो जैक था ना वो चाहता था कि उसकी जो वाइफ है बेला वो पागल हो जाए, लिटरली అదే ఇప్పుడు మిగతా వాళ్ళని పాగల్ గా తెలియలేదు అని అనుకోవాలంటే ఈ కథలు పడుతున్నాను. जैक को थोड़ा अमीर हो, जो बीवी थी वो ऑलरेडी पैसे के मामले में अच्छी थी, प्लस बहुत ही महंगा हार जो उसकी आंट का था। సార్ ఇదంతా ఎందుకంటే సింపుల్ గా చెప్పేస్తాను. గ్యాస్ లైటింగ్ అంటే ఏంటంటే నీ మీద నీకు నీ అబిలిటీస్ మీద నీకు డౌట్ కలిగేలా చేస్తాం. సో ఇది మనకు పదే రెడ్డిస్ అనగానే 100 మంది నాతోటి ఆర్గ్యుమెంట్ చేస్తారు కావచ్చు. రెడ్డిస్ అనగానే పుట్టుకతోట లీడర్లు, వాడు పుట్టుకే రెడ్డి పుట్టుక, ఇవన్నీ ఏంటంటే మన మీద మనకి గ్యాస్ లైటింగ్ చేసి మనకి ఎబిలిటీ లేదని మెంటల్ గా మనకి మనం డిస్కస్ అయిపోయి మనంతరం మనం చచ్చిపోయేలా చేయడం, అంటే తగ్గిపోయేలా చేయడం. మన తెలంగాణలో చాలా ఎక్కువ ఉన్నది. అంటే ఆ రాయలసీమలో ఆల్రెడీ ఉన్నది. ఆంధ్రాలో కొంచెం వాళ్ళ కులగాజీ ఉండడం వల్ల వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడ్డారు. సో ఇంత దారుణంగా ఇది చేస్తున్నారు కదా. అందుకే మీరు గమనించండి, రెడ్డిస్ ఉన్న ఏ ఏరియా అయినా కూడా అన్ని పేదరికంలోనే ఉంటాయి. రెడ్లు మాత్రం భయంకరంగా పెట్టారు. రాయలసీమ 4 జిల్లాలో బ్యాక్వర్డే ఉంటాయి, తెలంగాణలో మహబూబ్నగర్ బ్యాక్వర్డే ఉంటుంది, మెదక్ బ్యాక్వర్డే ఉంటుంది, నల్గొండ బ్యాక్వర్డే ఉంటుంది. ఎక్కడున్నా సరే, ఎందుకంటే ఓవరాల్గా పబ్లిక్ వాని ఎబిలిటీస్ మీద, వాడి నమ్మకాల మీద వాడు బిలీఫ్ కోల్పోతాడు, వాడు బాగుపడలేడు. వాడిని ఎన్ని రకాలుగా మొడవడిపించాలనో అన్ని రకాలుగా మొడవడిపిస్తారు జనాలు. చూడండి, तो मर्डर कर दिया था, बड़ी जो हार था जैक का ये मानना था कि वो हार उनके ही घर में कहीं रखा हुआ है। जैक ऐसी जाके उस हार को ढूंढ के बेच तो सकता नहीं था। సరే ఇవన్నీ నాకు అనవసరం లేదు. అంటే బేసికల్ గా టెక్నిక్ అర్థమైంది కదా. నీ మీద నీ ఎబిలిటీస్ మీద నీకు డౌట్ కదా, నీ అంతటి నువ్వు పొంగిపోయి నాశనం.
ఇది ఒకటి. సో మనల్ని ఎన్ని రకాలుగా వీలైతే ఇవన్నీ ఏంటి డార్క్ సైకాలజీ. చూడండి, ఇవన్నీ డార్క్ సైకాలజీ అని రాదు. వీటి మీద చట్టాలు లేవు. వీటి మీద గలమెత్తాల్సిందే మనమే, చట్టాలు చేయించుకోవాల్సిందే. వీళ్ళకి పుట్టినప్పటి నుంచి కులంతో అనేవి హిందూ మతంలో లేవు కాబట్టి బర్త్ సర్టిఫికేట్లను తీసేయాలి. అట్లనే ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇప్పుడు బిజినెస్లు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా రెడ్డి అనే తోకలతో పెట్టుకున్న బిజినెస్లు అన్నీ కూడా వాటి మీద వాడు ఎంత అయితే అంటే ఒక నార్మల్ ఒక మనిషి పక్కన బిజినెస్ పెట్టుకుంటే మనలో అంటాడు సేమ్ అదే క్వాలిటీ అయితే వాడు రెడ్డి అనే షాప్తో బిజినెస్ పెట్టుకుని వానికి ఎంత అడ్వాంటేజ్ వస్తుంది ప్రైమింగ్ వల్ల, సిగ్నల్స్ వల్ల, రెండు రకాలు. సో సిగ్నల్స్ వల్ల మనకి ఎంత అది చూసి దానికి డిస్కరేజ్ దానికి డబుల్ ట్యాక్స్ గవర్నమెంట్ వాళ్ళ మీద వేయాలి. రెడ్డి చికెన్ సెంటర్, రెడ్డి మటన్ సెంటర్, రెడ్డి బొంగు, రెడ్డి ఓషానా అన్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈసారి మాత్రం లైక్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లైక్ సబ్స్క్రైబ్ అని పక్కన పెట్టినా కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.